ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని చెరువు కట్టపై ఇరువైపులా ఉన్న కంప చెట్లను తొలగించడానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నాళ్ళ నుండో చెరువు కట్టపై కంప చెట్లతో నెలకు 10 లేక 15 యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, కంప చెట్ల తొలగింపుతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, త్వరలోనే చెరువు కట్టను ట్యాంకు బండిగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ మరియు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎప్పటి నుంచో మార్కాపూర్లో ప్రధానంగా పట్టి పీడిస్తున్న సమస్య ఈ చెరువు కట్ట వైడనింగ్ ఒకటి, జంగిల్ క్లియరెన్స్ ఒకటి. దీని మీద ఒక రోజు ఎట్లేదో నెలకు 10-15 యాక్సిడెంట్లు అయితే అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ అసౌకర్యాన్ని గుర్తించి ఇమ్మీడియట్గా టెంపరీగా మన జంగిల్ క్లియరెన్స్ ఇటువంటి చేసి కొంత ప్రజలకు ఇబ్బంది చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టాం. త్వరలో దీని టెండర్లు కూడా అయిపోయింది. త్వరలో ఈ చెరువు కట్టును ట్యాంక్ బండ్గా మార్చేదానికి కూడా టెండర్లు అయిపోయినాయి. అయితే కాంట్రాక్టర్స్ అనేవాళ్ళు ఇంకా ముందుకు రాలేదు చేసేదానికి. అది రాకపోతే ఆ కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్ని పిలిపించైనా సరే ఈ మార్కాపూర్ చెరువు కట్టని ట్యాంక్ బండ్గా మరల్చడం అనేది 100% ఖాయం. అయితే ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఈ ప్రభుత్వంలో పడుతున్నటువంటి బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని, ఏదైతే మార్కాపూర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఇవన్నీ తప్పకుండా నెరవేరుస్తామని నా మార్కాపూర్ ప్రజలకు మేము మాటిస్తా ఉన్నాం. ఈ 2-3 రోజుల్లో కొద్దిగా అసౌకర్యంగా ఫీల్ కావద్దని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.